అప్పుడు సర్వాంగ సుందరియు సాధ్వియు అయిన సీతాదేవి ఇట్లు పలికెను. కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేమి తెలియను. ఇతడెవడో ఏమి చేయనున్నాడో మీకే తెలియను. పాము జాడలు పామునకే ఎరుక. ఇది లోకవిదితము. ఇతన్ని చూచి నేనునూ భయపడుతున్నాను. ఇతడెవరో నేనెరుగను. కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని తలంతును. వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు ఏమియో తోచనివారై వనమునంద అటు ఇటు పరుగులు తీసిరి. వారిలో కొందరు అచటనే యుండిరి. మరికొందరు ఈ విషయమును రావణునకు నివేదించుటకై వెళ్ళిరి. వికృతాకారము గల ఆ రాక్షస స్త్రీలు రావణుని కడకేగి విశిష్ట రూపముతో భయంకరముగానున్న వానరుని గూర్చి అతనికి ఇట్లు తెలుపసాగిరి. ఓ మహారాజా, భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించను. అతడు అమిత పరాక్రమశాలి.